సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక డీటెయిల్స్ చూస్తే పలివేలలో ఈటెల రాజేందర్ కాన్వాయ్పై జరిగిన దాడికి నిరసనగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే వారికి గుణపాఠం చెప్పేలా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ గుండాలు విచక్షణ రహితంగా భౌతిక దాడికి దిగి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ యొక్క రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారు. వారి యొక్క సౌమ్యుడు, అదేవిధంగా అతనికి ఎప్పుడు కూడా అందరి పట్ల మమకారం ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో అక్కడ ఎలక్షన్ ఉప ఎన్నిక జరిగితే ప్రజల మనసు తెలుసుకోవాలి, కానీ ఈ విధంగా దాడులు చేసి ఈరోజు ప్రజల మనసు తెలుసుకుంటామంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపడని చెప్తారు. బిడ్డ కబర్దార్ పల్లె రాజేశ్వర రెడ్డి, నీకు కూడా విద్యా సమస్యలు ఉన్నాయి కదా, నీ విద్యా సమస్యల్లో విద్యార్థులకు ఈ రకంగానే నువ్వు ప్రోత్సహిస్తున్నావా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇదే రకంగా దాడులు దిగబడితే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ జాతరలు కూడా అదే రీతిలో గుణపడని చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఎలక్షన్స్ భారతదేశం అంతా గమనిస్తున్నది. ఎంత దౌర్భాగ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వారికి ఓటమి భయం పుట్టుకున్నది. ఓటమి భయంతో బీజేపీ కార్యకర్తల మీద, అలా మన ఈటెల రాజేందర్ అన్న అంత పెద్ద నాయకుడి మీద దౌర్జన్యంగా దాడి చేయడము ప్రజలు ఎవరు కూడా సహిస్తలేరు. ఖచ్చితంగా దాని పరిణామం ఉంటుంది. ఎలక్షన్లో ఖచ్చితంగా చిత్తుగా టీఆర్ఎస్ ఓడబోతున్నది. బీజేపీ పార్టీ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పలివేలు గ్రామంలో జరిగిన ఈటెల రాజేందర్ అన్న మీద జరిగిన దాడిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే టీఆర్ఎస్ కార్యకర్తలను కానీ అలాగే పల్లె రాజేశ్వర రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక మంచి ఉద్యమకారుని మీద ఇంత దాడి చేయడం అంటే కేసీఆర్ గారు బాగా ఆయన మీద పన్నాగం కట్టి కావాలని చేపించారు. మునుగోడు గ్రామంలో ఓడిపోతామనే భయంతో దాడి చేయించారు. ఏదైనా కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగిన దాడి అది ఒక ఉన్నతమైన రాజకీయవేత్త, ఎన్నోసార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో సమానంగా పోరాడిన వ్యక్తి, తిరిగిన వ్యక్తి, కష్టపడే వ్యక్తి, ఆస్తులు అమ్ముకొని మరీ కష్టపడే వ్యక్తి. ఆయన మీద ఇంత తీవ్రంగా దాడి చేయడం, ఫిజికల్ దాడి చేయడం, భౌతిక దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఇంకొకటి ఏంటంటే ఇది దొరతనానికి, దుర్మార్గానికి, అహంకారానికి కేసీఆర్ వాళ్ళు పరాకాష్ఠలు చేరుకున్నారు. వాళ్ళు ప్రజల యొక్క వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని వారిని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలలో గెలవాలని ఒక కుతంత్రంతో ఒక మంచి మనిషి మీద, పెద్ద రాజకీయ నాయకుడి మీద, తిరుగుతున్న వ్యక్తి మీద దాడి చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దానికి సంబంధించిన అందరి మీద గూండాలు, దాని వెనుకున్న నాయకులు, పల్లె రాజేశ్వర రెడ్డితో సహా అందరూ వెనుకున్న వాళ్ళందరి మీద తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకుని అందరూ అరెస్ట్ చేయాలని కోరుతున్నాను. జై హింద్.